ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాకి నమస్కారం. ఇవాళ నారాయణఖేడ్లో మేము పార్టీ ఫౌండర్ ఉన్నాం. మాకు చాలా దుఃఖం ఉంది. మా పార్టీకి ఎవరైనా తల్లి లేక పార్టీ ఉంటుంది. ఎవరైనా కానీ పార్టీకి ముందు ఏమన్నా కానీ గంగలపోయింది అంటే చాలా దురదృష్టం. మన కవిత గారు మొన్న ఇంత పార్టీతోని ఎమ్మెల్సీ అయిండు, పార్టీతోని ఎంపీ అయిండ్రు. ఏదో సీఎం బిడ్డ ఉంది అని సీఎం కేసీఆర్ గారి పేరు మీదనే అందరు ఉన్నాము. కేసీఆర్ ఉంటేనే పార్టీ ఉంది, కేసీఆర్ లేకపోతే పార్టీ లేదు. దాని తర్వాత ఇంత లాభం పొంది ఈ సమయంలో కష్ట సమయంలో ప్రజలంతా ఒక చిట్టు చూస్తున్నారు. కేసీఆర్ కాలే, ముఖ్యమంత్రి కాలే, మాకు కేసీఆర్ కాలని అన్నప్పుడు ఈమె ఈ మాదిరిగా పార్టీ కోసం మాట్లాడి ఏదో పార్టీకి మనం నష్టం చేయాలని చెప్పి చాలా 2001 నుంచి మేము పార్టీలో ఉన్నాం. మేము ప్రతిసారి చూసినాము. కానీ కవితక్క 2004, 2005లో వచ్చారు, పార్టీ పెట్టినప్పుడు లేరు. హరీష్ రావు గారు ఎప్పుడు చదువుతున్నా నేను ఆ పాలిటిక్లో ఉన్నాను. అప్పటి నుంచి ఆయన 2008 నుంచి ఎమ్మెల్యే ఆయన ఉన్నప్పుడు ఆయన క్వార్టర్లో ఆయన సేవ చేసుకుంటా కేసీఆర్ వెంట ఉన్నారు. ఆయన కొడుకు లేకనే ఆయన ఉన్నారు. దాని తర్వాత కేసీఆర్ మాట మీదనే ఆయన ఎట్టి పరిస్థితి ఉంటారో ఆయన ఆర్డర్స్కి ఒబై చేసుకుంటూ ఉన్నారు. మేము ఏమంటున్నా అంటే మీరు తన బిడ్డ ఉన్నారు, మీ ఇంటి బిడ్డ, తల్లి, తెలంగాణ పిల్ల, ఇట్లా మీరు చెప్పి మీరు మాకు దుఃఖం పెడుతున్నారు, మా పార్టీ వాళ్ళకు దుఃఖం పెడుతున్నారు, మన కేసీఆర్కి దుఃఖం పెడుతున్నారు. ఇది చాలా చెడ్డ పని. రెండోది ఏమంటే మా హరీష్ రావు గారు 3 అడుగుల పడ్డ తెలంగాణ బుల్లెట్ ఉంటారు. ఆయన తెలంగాణ ఎట్టి పరిస్థితి ఏ కులం కానీ ఏ మతం కానీ వాళ్ళ ఇంటికి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆయన స్వయంగా ఆయన టచ్లో ఉంటారు. ఆయన డైలీ 200 కంచుకట్ట నారాయణఖేడ్లో కాంగ్రెస్ కంచుకట్ట అన్నప్పుడు ఆయన వచ్చి 6 నెలలు ఇక్కడ ఉండి కష్టపడి మా పార్టీకి ఇక్కడ స్థాపన చేసి ఎమ్మెల్యే 2 సార్లు గెలిపించారు. ఆయన బలమే, ఆయన కోసం ఆయన ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. ఎందుకు పార్టీలో ప్రతి మనిషికి ఏమైనా దుఃఖం వచ్చి కానీ ఆయన డబ్బులతోని కానీ ఆయన ఏ సహకారం చేయాలంటే ఆయన చేస్తారు. ఎవరు లేరు, ఆయన తలుపు ఎప్పుడు ఖుల్లా ఉంటుంది. ఇవాళ కవితక్కకు నేను ఒకటి అంటున్నా, జోబ్లీలో 100 కోట్ల ఇల్లు కట్టినాం. అదే కేసీఆర్ గారు నందినగర్లో 3 బెడ్రూమ్ ఇల్లు ఉంది, ఆయన ఇల్లు కట్టలేదు. కానీ అది ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, ఎక్కడికి వెళ్ళి సంపాదించారు. అది 100 కోట్ల బిల్డింగ్ కట్టిండ్రు కవితక్క. మరి మా హరీష్ రావు గారు ఇవాళ ఫ్రంట్ ఇల్లులో రెంట్కి ఉన్నాడు, వాళ్ళ నాయనబి ఫ్లాట్ లో ఉన్నాడు. ఆయనకి ఏం లేదు, ప్రజలే ఆయన స్వస్థం, ఆయన డబ్బులు సంపాదించారు. ఇలా అసెంబ్లీలో చూశారు, ఆయన హరీష్ రావు గారి మీద కుక్కలాగా ఎంటపడ్డారు. కానీ ఆయన ధైర్యంగా ఒక టైగర్ లాగా 10 మందికి ఆన్సర్ ఇచ్చారు. అది ఎవరి కోసం చేశారు? పార్టీ కోసం. కానీ ఇవాళ కవితక్క ఇట్లా మాట్లాడితే వాళ్ళకు మన అపోజిట్ వాళ్ళకు చాలా సంతోషం అవుతుంది, మాకైతే చాలా దుఃఖం అవుతుంది. ఇటువంటి మాట్లాడకూడదు. మాకు దాని మీద చర్య తీసుకున్నారు కేసీఆర్ గారు. ఒకటే మాట అన్నారు, ఎవరైనా ఎంత పెద్ద మనిషి ఉన్నాయి పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ మీద క్రిమినల్ శిక్ష తీసుకుంటా అన్నారు. అది తీసుకున్న థ్యాంక్స్ అంటున్నా కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి. వాళ్ళు ఇద్దరు, కేటీఆర్ ఒక దిక్కుని, హరీష్ రావు గారు ఒక దిక్కుని, పార్టీకి ఎట్లా బలపెట్టాలి, ఎట్లా చేయాలి అని వాళ్ళంటారు. ఈ కర్మ టైంలో మీరు చెప్పేది చాలా తప్పు. ఎంతో మంది ఇవాళ ఏమంటారు అంటే మేము ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలి, కేసీఆర్ అంటున్నారు. ఆ టైంలో ఇది చెప్పాలంటే చాలా చెడు పేరు. అందుకోసం నేను ఎందుకు వచ్చినా అంటే నారాయణఖేడ్కు నేను పార్టీ 2001లో ఉన్నా. మా అన్నయ్య ఆసిఫ్ ఖాన్ ఉండే ఇక్కడ పార్టీ స్థాపించేసిండు. అప్పటి నుంచి ఇక్కడ మేము చూస్తున్నాం. నేను ఇంటి మనిషి లేక కేసీఆర్ ఇంట్లో ప్రతి రైట్ డే నేను తిరిగిన మనిషి ఉన్నా. కేసీఆర్ ఎలాగా ఉన్నారు, హరీష్ రావు ఎలాగా ఉన్నారు, కవిత ఎలాగున్నారు, కేటీఆర్. నేనంటున్నా ఇవాళ మన కవితక్కకు ఏమో బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారేమో, బీజేపీ వాళ్ళతోనే చెప్పి ఏదో చట్టపేట చేయాలని చెప్తున్నాం. ఆమెకి ఇవాళ కేసు ఉంది కదా, ఆమె కేసు తీసేస్తారని అన్నారు, ఏమన్నారు. అందుకోసం ఆయన ఇట్లా పార్టీకి ఇట్లా చెప్తున్నారు, హరీష్ రావు పేరు బురద వెళ్తున్నది. ఇది చాలా చెడ్డమైంది. నేను మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నా కేసీఆర్ గారిది, ఇట్లా చర్య తీసుకున్న మీద యాక్షన్ తీసుకున్నది.
పార్టీని వదిలేసి కేటీఆర్ని వదిలేసి హరీష్ రావుని వదిలేసి వేరే పార్టీ పెడితే ఆమెకు పుట్టగతులు ఉన్నాయి, ఎవరు కూడా ఆమెకు సహించరు. మేము కూడా హరీష్ రావు మీద కానీ బీఆర్ఎస్ పార్టీ మీద కానీ ఇంకా కేటీఆర్ కానీ సంతోష్ రావు గారు కానీ ఎవరైనా సరే వీరు ఇప్పటి దాకా పార్టీలో వచ్చి తిండింటి వాసాలు ఇచ్చినట్టు పక్కకు పోయి వాళ్ళని విమర్శిస్తావా? ఎంతవరకు నిజం? కాకపోతే ఎప్పుడైతే నువ్వు పార్టీలోకి జరిగినావో తిరిగి నీ జీవితంలో మళ్ళీ పార్టీలోకి రావద్దని చెప్పేసి ఈరోజు మీడియా మిత్రుల ముంగట నేను సౌకర్యంగా కోరుకుంటున్నాం. కవిత గారు అట్లాంటి వాళ్ళు ఎంతమంది పోయింది పార్టీకి ఏం కాదు, పార్టీ భవిష్యత్ బ్రహ్మాండంగా ఉన్నది. 2028లో కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతాడు, అందరు ప్రజలు కూడా సపోర్ట్ చేస్తారని చెప్పేసి మేము చెప్తున్నాము. కవిత గారు పోతే కూడా ఏం బాధ లేదు, పార్టీకి ఏం డ్యామేజ్ కాలేదంట.